ఇప్పుడు మనము 8వ తరగతి అయింది, 9వ తరగతి అయింది, 7వ తరగతి లేక మనం ప్రవేశిస్తున్నాం. ఇక్కడ ఇదంతా కూడా ఇంకా పూర్తి కావాల్సి ఉంది. నాడు నేటిలో సగం పూర్తి అయ్యి కూర్చోండి. ఇదైనటువంటి పాఠశాల అత్యంత సౌకర్యాలు కార్పొరేట్ రీతిలో నడుస్తున్నటువంటి పాఠశాల ఇది. 8వ తరగతి ఈ 7వ తరగతి విద్యార్థులు ఆటల్లో కానీ, పాటల్లో కానీ, చదువులో కానీ, సంస్కారంలో కానీ, జ్ఞాన సముపార్జనలో కానీ, అభ్యసన ప్రక్రియలో కానీ ఒక నూతన ఒరవడిని సృష్టిస్తూ ఉంటారు. ఏదైనా ప్రాజెక్టును వీళ్ళు తయారు చేయడం అంటే పాఠశాల మొత్తానికంతా కూడా అందరూ ఆటలతో ఎదురు చూసేటువంటి రీతిలో వీళ్ళు వినూత్నంగా ఒక కొత్త తరహాలో ఒక అందరూ కూడా సమాజం ఆలోచించే ధోరణిలో ఒక నూతన ఒరవడితో వీళ్ళు ప్రాజెక్టులు తయారు చేస్తూ ఉంటారు. అనేక ప్రాజెక్టులు వీళ్ళు తయారు చేసిన ప్రాజెక్టులు పైన ఒక గదిలో భద్రపరిచి ఉన్నాయి. అంతటి పాఠశాల మొత్తం అంతటి కూడా అమోఘమైనటువంటి విద్యార్థులు అంటే ఈ 7వ తరగతి విద్యార్థులు అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ అమ్మాయిని చూసేదానికి చాలా చిన్నపిల్లగా ఉంటుంది, కానీ తన తెలివితేటలు మాత్రం అమోఘం. అదేవిధంగా మనం అనేక వీళ్ళు లీడర్షిప్ క్వాలిటీస్ కూడా ఉన్నాయి. భవిష్యత్తు తరాలకు ఈ తరగతి పిల్లలు మార్గదర్శకం అవుతారని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నా. ఈ పిల్లలకి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మంచి భవిష్యత్తును అందుకోవాలని చెప్పేసి నేను ఆశీర్వాదాలు ఇస్తున్నా.